అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫాతిమా కాలేజ్ అంశంపై స్పందించిన అక్బరుద్దీన్ మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీ బెదిరింపులకు మేము లొంగమని, తమ విద్యా సంస్థలను కూల్చివేస్తామంటున్నారు. వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు. ఒక్క సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడతామని, ఇలాంటి బెదిరింపులు చాలానే చూశామన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ. उनके सर पे हाथ रखो। अल्हम्दुलिल्लाह हर रमजान में और जब ईद स्कूलों में आता हूँ जो यतीम यसीर होता है पहले हाथ बढ़कर मैं उसके सर पे हाथ रखता हूँ। ये अल्लाह की एक बहुत बड़ी मेरे लिए नवाजिश से कहूँगा, अल्लाह की अता है कि अल्लाह ने मुझे ये मौका दिया कि अपने स्कूलों के जरिए यतीमों के सर पर हाथ रखना। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि यतीम के सर पर हाथ रखोगे तो उसके सर पे जितने बाल हैं उतना हाथ रखने वाले के गुनाह माफ हो जाएंगे। और यतीम की कफालत करने वाला कैसा जाएगा? ऐसा जाएगा। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इरशाद फरमाया, अरे मैं नहीं रहूंगा लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़ुम को, मेरे हौसलों को तोड़ देंगे तो अहमको इमारतें रहे रहे, मेरे सर पर छत रहे न रहे, छाल के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने झुकने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी कलम की जुम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आए खत्म करने वाले, खत्म करने की अगर तुम्हें ताकत है तो इसको खत्म होने से बचाने की उनमें ताकत है, हमारी दुआओं में ताकत है। डरने घबराने वाले का नाम अक्बरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम्हें गिराएंगे। పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, అసలు అక్బరుద్దీన్ చేస్తున్న కామెంట్స్ మనం చూస్తున్నాం. ఎవరు బెదిరించారు, ఎవరు బెదిరింపులకు పాల్పడ్డారు, విద్యా సంస్థలను కూల్చేస్తామని ఎవరు వ్యాఖ్యలు చేశారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే గత కొద్ది రోజులుగా ఈ ఫాతిమా కాలేజ్ విషయమై ఇక ప్రతి ఒక్కరు కూడా హైడ్రా ఏదైతే పేదవారివి కూలగొట్టినట్లుగానే అలాగే నిర్మించినటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా తొలగించాలని చెప్పి కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలో ఫాతిమా కాలేజ్ అంశంపై కూడా స్పందించడం జరిగింది. మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. మీ బెదిరింపులకు మేము లొంగపోమని, తమ విద్యా సంస్థలను కూర్చివేస్తామంటున్నారు. వాటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒక్క సంస్థను కూల్చేస్తే 100 విద్యా సంస్థలు కడతామని, ఇలాంటి బెదిరింపులు చాలానే చూశామని చెప్పి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించడం జరిగింది. ముఖ్యంగా హైడ్రా ఏదైతే చెరువు అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలన్నీ కూడా గత కొద్ది రోజులుగా తొలగిస్తూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు ఫాతిమా కాలేజ్ పై కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి పలువురు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఏదైతే హైడ్రా కూడా స్పందించడం జరిగింది. ప్రస్తుతం విద్యా సంస్థలు నడుస్తున్న నేపథ్యంలో మేము దానిపై సరైన సమయంలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇటు హైడ్రా కూడా చెప్పడం జరిగింది. అయితే తాజాగా ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇక అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు. ఇక మేము ఇలాంటి వ్యాఖ్యలు ఏవైతే చేశారో వాటిపై కూడా మేము చూస్తూ ఊకోబోము అని చెప్పి కూడా అక్బరుద్దీన్ ఓవైసీ ఒక రకంగా కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఇంకెవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ప్రభుత్వం నుంచి ఫాతిమా కాలేజ్ కూల్చివేతలకు సంబంధించిన రియాక్షన్స్ ఉండే అవకాశం ఉందా? అయితే ఇందుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఒక రకంగా ఈ వ్యాఖ్యలు కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే
ఈ ఫాతిమా కాలేజ్ విషయమై కూడా గత కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే అన్ని కూల్చినట్లే ఈ ఫాతిమా కాలేజ్ ను కూడా కూల్చాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఆ ఎంఐఎం కి సంబంధించి మీరు భయపడే ఈ విధంగా చేస్తున్నారా అని చెప్పి వివిధ వర్గాల వారు కూడా హైడ్రాను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దీనిపైనే సరైన సమయంలోనే సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఇటు హైడ్రా సంబంధించి ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇటు గత కొద్ది రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా స్పందించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఫాతిమా కాలేజ్ అంశంపై మేము బెదిరింపులకు మాత్రం మేము లొంగబోము, ఇక తమ విద్యా సంస్థలను కోర్టు చేస్తామంటే వాటిని ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. వేణుగోపాల్, కిషన్ రెడ్డి కూడా దీనికి సంబంధించి తీవ్రంగా స్పందించారు. మరో పక్కన రేవంత్ రెడ్డి కూడా దీనిపైన కొన్ని కామెంట్స్ చేయడం, విమర్శలు చేయడం కూడా మనం చూస్తున్నాం. వాటిని ఎలా చూడాలి? అయితే ముఖ్యంగా ఒక రకంగా ఏంటంటే రాజకీయంగా ఇటు ప్రభుత్వం భయపడే ఈ విధంగా వ్యవహరించింది అని చెప్పి కూడా ఇటు బీజేపీ నుండి కూడా గత కొద్ది రోజులుగా కీలక వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అయితే అందరిపై చర్యలు తీసుకున్నట్లుగానే ఇటు ఫాతిమా కాలేజ్ పై చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఇప్పుడు హైడ్రా అనేది అందరికీ ఒకేలా ఉండాలి, కానీ ఇటు ఎంఐఎం మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి, అది వారికి సంబంధించిన కాలేజ్ అనే అంశంలోనే వెనుకడుగు వేస్తున్నారా అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకు సంబంధించి హైడ్రా కూడా ఇటు మేము సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఈ రోజు మాత్రం అక్బరుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా కీలకంగా మారబోతున్నాయి. ఇక ఇందుకు సంబంధించి బీజేపీ నేతల నుండి రియాక్షన్ ఎలా ఉంటుందో మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్. यतीम की कफालत करने वाला कैसा जाएगा? ऐसा जाएगा। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने हदीस में इरशाद फरमाया, अरे मैं नहीं रहूंगा लेकिन ये इदारे कायम व दायम रहेंगे। मैं नहीं रहूंगा लेकिन यतीमों की कफालत जारी रहेगी। मैं नहीं रहूंगा, मुफ्त तालीम का इंतजाम जारी रहेगा। मैं नहीं रहूंगा, खवातीन की तरबियत का प्रोग्राम चलता रहेगा। मैं नहीं रहूंगा, नीट एफसेट की फ्री कोचिंग का सिलसिला जारी रहेगा। अगर कोई समझता है कि ये इमारतों को गिराकर मेरे अज़्म को, मेरे हौसलों को तोड़ देंगे, तो अहमको इमारतें रहे रहे, मेरे सर पर छत रहे रहे, छांव के नीचे बिठाकर पढ़ा लूंगा मैं अपने बच्चों को, लेकिन तुम्हारे सामने छुपने वाला नहीं। तुम डराते हो, धमकाते हो मुझे अपने इक़्तिदार और अपनी खलम की जुम्बिश से कि तुम्हारी इमारत को गिरा देंगे, तुम्हारे स्कूल को खत्म कर देंगे। अरे बहुत आयत खत्म करने वाले, खत्म करने की अगर तुम्हें ताकत है तो इसको खत्म होने से बचाने की मुझे ताकत है, हमारी दुआओं में ताकत है। डरने घबराने वाले का नाम अक्बरुद्दीन ओवैसी नहीं है। न जेल की सलाखों से डरा है, न हथकड़ियों से डरा है, न गोलियों से मरा है, न तलवारों से मरा है। अरे आज अगर कोई बैठकर सोचता है कि हम डरा देंगे, गिरा देंगे, गिराने वाले गिरा दो, कोई बात नहीं, तुम एक